సాధకోత్తములు సాధక ప్రియులకు శుభాశిషులు శుభోదయం. ఈరోజు నేను భార్య వైశ్య గుప్త మంత్రాన్ని పరిచయం చేస్తూ ఉపదేశ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాపీ లిఖితపూర్వకంగా పేపర్ మీద చూపించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మా దగ్గరకు వచ్చి గురు సమక్షంలో గురు సుముఖత గురు చేతుల మీదుగా ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మేము ఇచ్చినటువంటి ఉపదేశమాల ధారణ చేసుకోవాలి, అనగా మేలో ధరించుకొని ఇది చదివేటప్పుడు దాన్ని ధరించి పఠించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని వంశపూర్వీకులే కాదు, చాలామంది కూడా గుప్త మంత్ర శాస్త్ర రహస్యాన్ని తెలిసిన వాళ్ళు ఈ మంత్రాన్ని ఉపయోగించి ఎన్నో కుటుంబాలని బాగుపరచడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతోమందికి ఉపదేశం ఇచ్చుకుంటూ కూడా రావడం జరుగుతుంది. అన్యతగా భావించవద్దు. కొద్దిగా మొబైలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నందువల్ల కెమెరా అనేది నీట్గా రావటం లేదు. కాకుంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఏమని వేరే విధంగా అన్యతగా చెడుగా భావించుకోకుండా, అన్ని కుటుంబాలు అలా ఉండాలని కాదు, చాలా వరకు భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైనటువంటి ప్రేమ సత్సంబంధమైన సంబంధాలు ఉంటాయి. ప్రేమతో భార్య అంటే భర్త, భర్త అంటే భార్యకు నమ్మకంగా దీర్ఘాయుష కాలంగా జీవించడం, అర్థం చేసుకొని భావించుకొని ఉండడం జరుగుతుంది. కానీ కొన్ని కుటుంబాలలో భార్య చేతిలో మోసపోయిన భర్తలు ఎంతో ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి రోజులు కూడా మనం నిత్యం చూస్తూ ఉన్నాము. కనుక అటువంటి భార్య మూలంగా పిల్లలు, సంసారం, కుటుంబం దూరమై చెడు వ్యసనాలకు కూడా అలవాటై ఇబ్బంది పడే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ఈ మంత్రము నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. మా కుటుంబంలో మా భార్య ఇలా ఉంది, అలా ఉంది, కనుక ఆమెను మార్చాలి స్వామి అని వచ్చి వేలకు వేలు ఇచ్చుకొని బాగు చేసుకొని పోతారు. కానీ మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల నుంచి రావాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మా దగ్గరికి వస్తే సరిపోతుంది. ఈ భార్యవశ్య గుప్త మంత్రము మహాపురాతనమైనటువంటి గుప్త శాస్త్ర మంత్ర విధి విధానంలో భాగంగా దీన్ని పరిశీలించి ఇంతకాలం నుంచి మేము ఈ మంత్రంతో ఉపయోగించుకొని రావడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు నేర్చుకున్నట్లయితే ఏకాంతంగా సాయంకాలం, సంధ్యాకాలం సమయంలో పూల తోట కానీ, పండ్ల తోట కానీ, లేదంటే ఏదైనా ఒక చెట్టు కింద కూర్చొని మేము మంత్రించి ఇచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి మంత్రం తీసుకొని పోతారు కదా. పోయిన తర్వాత మేము మంత్రించి ఇచ్చిన మాల, జపమాల లేదా రుద్రాక్షమాలని మీ మెడలో వేసుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు 21 రోజులు చదువుకోవాలి. చదువుకోవడం వల్ల ఖచ్చితంగా 100% మీ భార్య అనేది మీకు లోబడిపోతుంది, వశపడుతుంది. కుటుంబంలో అన్ని సమస్యలు కూడా శీఘ్రంగా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఎర్ర లుంగి, ఎర్ర టవల్ తీసుకొని మా దగ్గర రావాలి. దాంతోపాటు రుద్రాక్షమాల లేదా జపమాల. మంత్రాన్ని మేము ఇచ్చినందుకు గాను గురకట్నం కింద ఒక యంత్రం కూడా ఉంటుంది. యంత్రాన్ని మీరు ఒంటికి కట్టుకోకుండా మీరు ఎక్కడైతే కూర్చొని సాధన చేసుకోవాలనుకుంటారో ఆ స్థలంలో ఆ యంత్రాన్ని పెట్టి కూర్చోవాలి. ఆ యంత్రానికి గాను, నేర్చుకునే పద్ధతులకు గాను, విధి విధాన కార్యక్రమాలకు కానీ మరియు ఉపదేశ గురుకట్టం కానీ 12,016 రూపాయలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఉన్న అక్షరాలు లిఖితంగా చిన్న అక్షరాలు కానీ అవి బీజాక్షరాలు, మూల పదాలతోటి చాలా అద్భుతమైన ఫలితాలను కొనసాగిస్తాయి. ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి. ఓం క్లీం బ్లూం బాణిని మోహిని మదన విజృంభిణి పత్ని వశ్యం శీఘ్రం కారాయ కారాయ స్వాహ. ఓం క్లీం బ్లూం బాణిని మోహిని మదన విజృంభిణి పత్ని వశ్యం శీఘ్రం కారాయ కారాయ స్వాహ. ఇంత అద్భుతమైన, చాలా అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాకు ముందుగా ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి రావాలి. హరి ఓం నమ శివాయ. శివాయ నమః.